హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి. ఈరోజు మన రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మీరు అనుకున్నది నిజమే. కరివేపాకు పొడి చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. స్పైసీ లేకుండా చక్కగా కరివేపాకే డామినేట్ చేసేలా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మళ్ళీ స్పైసీ ఎక్కువ ఉండకూడదు. ఇదిగోండి, దీనికి ఏమేమి కావాలో చెప్తాను, చూసేసుకోండి. చాలా ఈజీ కూడా చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో కరివేపాకు విచ్చలవిడిగా వస్తుంది, కొమ్మలు 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 అమ్మేస్తున్నారు. చక్కగా తెచ్చుకోండి. ఇది నేను అది సగం బయట నుంచి సగం మా చెట్టుది రెండు కలిపి చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఆకు ఎంత బాగుందో. ఈ కప్పుతో 3 కప్పులు కరివేపాకు అండి ఇది. ఇదిగోండి, 1 కప్పు మిరపకాయలు తీసుకున్నా, 3/4 కప్పు ధనియాలు, ఇంకా పావు కప్పు కన్నా తక్కువ పచ్చిపప్పు మినపప్పు, పచ్చిపప్పు కన్నా తక్కువ మినపప్పు, ఇన్ని మెంతులు చూసారు కదా ఎంత కొంచెమో, 2 స్పూన్లు జీలకర్ర, తగినంత ఉప్పు. ఇదిగోండి నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజు అంతా. నేను ఇందులో పీసులన్నీ ఓల్చుకున్నాను కాబట్టి విడివిడిగా ఉందండి. ఇది చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఒకే ఒక వెల్లుల్లిపాయ, చిన్నది వెల్లుల్లిపాయ ఒకటి రెబ్బలు తీసి పెట్టుకున్నా, కొంచెం ఇది ఇంగువ, ఇంతేనండి. స్పైసీ ఎక్కువ ఉండకూడదు కరివేపాకు కారంలో, అప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది. స్పైసీ ఉంటే ఇంకేముందండి, రక్తం పట్టడానికే కదా మనం ఇవన్నీ తినేది. రక్తం పట్టదు కారం ఎక్కువైతే, ఓకేనా. రక్తహీనతకి మంచి మందు అనమాట ఈ కరివేపాకు. టేస్ట్ అన్నంలో మొదటి 2 ముద్దలు ఇది వేసుకొని తింటే ఎంత ఆరోగ్యకరమో, చాలా మంచిదన్నమాట. ఇంత ముందు కూడా పెట్టాను, మళ్ళీ పెడుతున్నాను. సమ్మర్లో ఇవన్నీ మామూలే కదండి ఇవన్నీ చేసుకోవడం. ఇప్పుడు చేసుకొని పెట్టుకున్నామంటే దగ్గర నెల రోజులు 2 నెలల్లో వస్తాయి. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇందులోకైనా బాగుంటుంది. ఫస్ట్ ఇవన్నీ వేపుకోవాలన్నమాట. కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టుకొని వేపుకోవాలి. ఇలా అంటే ఇరిగిపోయేలాగా వేపుకోవాలండి. చూపిస్తాను నేను, రండి. బియ్యాలు పప్పులు అన్నీ వేసేసి, జీలకర్ర తప్ప మెంతులు అన్నీ వేసి, మిరపకాయలు కూడా ఇలా కట్ చేసా బాగా వేగుతాయని వేసి వేపేసుకున్నాను. ముందర ఇది దంచేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేగుతుంది. కరివేపాకు దీనిలో వేయకూడదండి, విడిగా వేపుకోవాలి, ఓకేనా. ఇది నలిగేలోపు కరివేపాకు కూడా వేగిపోద్ది. దీన్ని బాగా చల్లారాక రోట్లో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునే వాళ్ళైతే అన్నీ కలిపి వేసేసుకొని మిక్సీలో వేసుకోండి. ఇదిగోండి, ఇది మాత్రం నలిగింది కదా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి, కరివేపాకు ఇలా వేపుకోవాలి. చూసారా గలగలమంటుంది. వినండి, మీకు వినిపిస్తుందా? ఇలా గలగలా వేపుకోవాలన్నమాట. చూసారా సౌండ్ ఎలా వస్తుందో, ఎగిరిపోతుంది. ఫ్యాన్ కింద కూర్చున్నామండి, ఒక్కగా ఉంది బాగా. దానికి తోడు కొంచెం నాకు ఒంట్లో కూడా బాగాలేదు. చూసారా దంచుతుంటే సౌండ్ ఎలా వస్తుందో, ఆకు సౌండ్ అలా వేగాలన్నమాట కరివేపాకు. మొత్తం ఇది దంచాక చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు చింతపండు, అన్నీ కలిపి దంచేస్తాం అన్నమాట. జీలకర్ర, ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందామండి. మన కారం కొంచెమే కదా వేసాము, కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు అన్నీ కలిసి దంచేస్తాం. ఇదిగోండి చూసారా, చక్కగా కరివేపాకు పౌడరు, కారప్పొడి అయిపోయింది. కొంచెం కష్టపడితే చాలండి. మిక్సీలో వేసుకుంటే ఈ రుచి రాదు, రోట్లో దంచుకుంటేనే ఉంటుంది. అంటే అందరికీ రోళ్ళు ఉండాలని రూల్ లేదనుకోండి, ఉన్నవాళ్ళు చేసుకోండి టైం ఉంటే కనుక. ఈ టైం లేకపోతే మనం ఏం చెయ్యం కదా.
ఇప్పుడు మనం అన్నం కలిపి పెడతాం, పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉందో చెప్తాం. ఇదిగోండి, కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కరివేపాకు పొడి ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈరోజు బంగాళదుంప వేపుడు చేశాను కాంబినేషను. ఇంకేం కావాలి చెప్పండి కదా. ఎలా ఉందో చెప్తాను మా పిల్లలు. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందా? అన్నీ సరిపోయినాయా? నువ్వు పట్టమ్మా. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. చూసారా, అది అంత బాగుంటుంది. కారం తక్కువగా ఉండాలి కరివేపాకు పొడిలో. ఓకేనా అండి? మీరు కూడా ఇదే కొలతలతో చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? బాయ్ అండి.